తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్నిర్మించిన యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 21 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆదరణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. స్వస్తి వాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మత్స్యగ్రహణం, అంకురారోహణంతో మొదటి రోజు క్రతువును ముగుస్తాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అలంకరణ కోసం మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన చాట్ల ప్యాక్టీ సెంటర్ యాజమాన్యం పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి తిరు కళ్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వస్తి వాచనాన్ని ప్రారంభిస్తారు. ఇది నిజమైన స్వస్తి వాచనం. ప్రారంభింపబడేటువంటి ఉత్సవాలు, అలంకారాలు, స్వామివారి యొక్క వైదుష్యాలు ఇవన్నీ కూడా లోకోత్తరమైనటువంటి వైభవంతో జరుగుతాయి. అటు సంగీత, సాహిత్య, ధార్మిక సమ్మేళనాలు జరుగుతాయి. ప్రధానమైనటువంటి ఘట్టాలు 17వ తారీఖు స్వస్తివచనము, 18 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, 19 దివ్య విమాన రథోత్సవం. ఇవన్నీ కూడా శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర యుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవంతో జరుగుతాయి. భక్తులందరికీ ఆస్థానం వారి పక్షాన స్వాగతం, సుస్వాగతం, స్వస్తి.